మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. 1 Peter chapter 2 verse 4 to 10. 1 Peter chapter 2 verse 4 to 10. చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయి ప్రభువునకు పుట్టినవారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన పనులు నశించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్టు మీరును సజీవమైన రాగలై ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఏదైనా ఇదిగో నేను ఏర్పరచబడలేదు ఆయన విశ్వాసం మాట విశ్వసిస్తున్న నీకు ఆయన సింహానికి ఏ రాశి నిషేధించదో అదే నోము కలరాయి అయింది మరియు అది అడ్డుకడికు అయింది. కొత్తవారు దానికి మిగిలిపడింది. అయితే ఇది చీకటిలో ఆశ్చర్యకరమైన తన గుణాతిశయంలో ఏర్పరచబడిన విషయములు సమూహములు పరిశుద్ధ జనములు దేవుడు స్వప్నంగా జరగనే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడు ప్రజ అయింది. ఒకప్పుడు కైకరింపబడక ఇప్పుడు కైకరింపబడిన వారు అయింది. చదవబడిన వాక్య భాగం అండి. మరి పేతురు గారు యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ప్రోక్షింపబడి ఏర్పరచబడిన జనాంగానికి ఈ యొక్క మాటలు, ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. మరి యొక్క పత్రికలో మనం ఇప్పటివరకు చదివిన వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేస్తే, మరి ముఖ్యంగా ఒక రాళ్ల గురించి ఒక ఇంట్రడక్షన్ లేకపోతే ఒక బ్రీఫ్ ఇదన్నమాట. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునై ఉన్న రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. ఒక రాయి ఉంది, అది మనుషుల చేత విసర్జింపబడినది. విసర్జించడం అంటే ఆయనకు అక్కర్లేదు, అవసరము లేదు. సో అలాంటి రాయి ఒకటి ఉన్నది, అది మనుషుల చేత విసర్జింపబడినది. అయినప్పటికీ అది దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమునై ఉన్నది, సజీవమై ఉన్న రాయి అయి ఉన్నది. ఏ రాయి అయితే మనుషుల చేత విసర్జింపబడిందో ఆ రాయి దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమును సజీవమై ఉన్న రాయి. సో ఆ రాయి యొద్దకు మీరు వచ్చి ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ప్రోక్షింపబడిన వారును మరి ఆయన రక్తం వలన ప్రోక్షింపబడి ఏర్పరచుకున్న జనాంగానికి మరి యొక్క పేతురు గారు రాస్తున్నారు, చెప్తున్నారు. సో ఒక సజీవమైన రాయి వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఆయన ఆ రాయే ఒక ప్రభువు. సో సజీవమైన రాయి గురించి మీకు తర్వాత నేను కొంచెం తర్వాత చెప్తానండి. అయితే మరి ఇంకా కొంచెం కిందికి వస్తే
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మొట్టమొదటిగా ఏర్పరచబడిన జనాంగము ఒక సజీవమైన రాయవు ప్రభు వద్దకు వచ్చుంటున్నారు. రెండో విషయం ఏంటంటే మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని చెప్తా ఉన్నాడు. ఒక సజీవమైన రాయి దగ్గరికి కొన్ని రాళ్ళు వచ్చాయి. ఆ రాళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు, వాటి యొక్క ఉనికి ఎలా ఉందో తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ సజీవమైన రాయి దగ్గరికి ఆ రాళ్ళు వచ్చాయో అవి కూడా సజీవమైపోయినాయి. మీరు సజీవమైన రాళ్ల వలె, అయస్కాంతం తెలుసు కదండి అందరికి. సో ఈ అయస్కాంతం దగ్గరకు ఒక ఇనుప మొక్కను తీసుకెళ్లి పెట్టామనుకోండి, చాలా కొద్ది కాలము ఏమవుద్ది ఆ ఇనుప మొక్క, అది కూడా అయస్కాంతం అవుతుంది. దానికి కూడా లక్షణాలు వచ్చేస్తాయి, అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ మొదటి అయస్కాంతం ఎట్లా పనిచేస్తుందో ఆ ఇనుప మొక్క కూడా అలాగే పనిచేస్తుంది. ఏం మారింది దాంట్లో? దాని రూపం మారిందా? మారలేదే. కలర్ మారిందా? మారలేదే. పోనీ దాని యొక్క ఇంకేం మారింది? స్వభావం మారి, దాని లక్షణాలు మారిపోయి. ఒకప్పుడు అది పనికిరాని చెత్త ముక్కగా, ఒక ఇనప ముక్కగా ఉన్నదేది ఇప్పుడు అయస్కాంతం అయిపోయింది. ఇంకొక ఇనప ముక్కలను ఆకర్షించుకునే స్థితికి వచ్చింది. ఇంకొక ఇనప ముక్కలతో జోడివ్వడానికి సిద్ధపడతా ఉంది. ఒకప్పుడు సజీవమైన రాళ్లుగా లేని కొన్ని రాళ్ళు ఎప్పుడైతే ఆ సజీవమైన రాయకు ప్రభు వద్దకు వచ్చినాయో ఆ రాళ్ళు కూడా ఏమైనాయంటే సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా, ఒక కట్టడముగా. ఈ రోజుల్లో చాలా మంది పెద్ద పెద్ద కట్టడాలు చూస్తే మనము ఎంత మంచి కట్టడం ఉంటాం. అప్పుడు ఆ కాలంలో, మరి పూర్వకాలంలో ఎక్కువగా రాళ్లతోనే కట్టేవాడు. ఇప్పుడు దానికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తే ఆర్ట్స్ కాలేజ్ మనం చూస్తాం. ఆర్ట్స్ కాలేజ్ అన్ని అసలు ఎంత చక్కగా ఉంటుందండి. ఆ కాలంలో కట్టిన రాయి, అదంతా బిల్డింగ్ అంతా చాలా ఎత్తుగా ఉంటుంది. అన్ని రాయి మీద రాయి పెట్టుంటుంది. ఎక్కడ కూడా ఇంకా సిమెంట్ పూసినట్టు కూడా మనకు కనబడదు. పూసారా లేదా అని కూడా మన డౌటే. ఈ యొక్క ఆ యొక్క రాళ్ళు మనం బాగా గమనిస్తే డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని ఒకటే తీరుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా దాంట్లో కొంచెం కొంచెము ఆ నింపుతనంలో కానీ, ఆ నొప్పుల్లో కానీ, ఆ కొంచెం మెజర్మెంట్స్ లో కానీ ఎక్కడో చోట మైనర్ తేడాలు అయితే ఉంటూ ఉన్నాయి. కానీ దూరంగా మనం చూస్తే అది అంతా ఒకటే కట్టడంగా, ఒకే రాయిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఆత్మ సంబంధమైన మందిరం అంటే అలాగే ఉండాలి. ఎదుటి వాళ్ళు చూసినప్పుడు, అవిశ్వాసాలు చూసినప్పుడు, అవిధేయులు చూసినప్పుడు ఇది ఒక కట్టడముగా, ఒకే కట్టడముగా కనిపించాలని చెప్పి ఈ యొక్క మరి గ్రంథకర్త ఆశిస్తా ఉన్నాడు. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎందుకు? దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను పరిశుద్ధుల యాజకులు బలులు అర్పించుటకును, పరిశుద్ధుల యాజకులు ఉండుటకును మనము ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాం. దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులు ఏం చేస్తారని ఇప్పుడు ఏదో సేవ గురించి పాట పాడాం కదా. సో అదే యాజకులు చేస్తున్నాం. సో పరిశుద్ధమైన యాజకత్వం లేకపోతే పరిశుద్ధమైన దేవుని యొక్క సేవ చేసేవారిగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా.
మధ్యలో రాయికి మధ్యలో ఏముందట? ఎవరున్నారు? అతకబడుతున్నాం మనం. అదే మాటలు అక్కడ 5వ వచనంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా. ఈనాడు మనకిచ్చిన ఆధిక్యత ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా మనము దినదినము కట్టబడుతున్నాము, వారము కట్టబడుతున్నాము, సంవత్సరము కట్టబడుతున్నాము. ఇది నిరంతరము సాగే ఒక ప్రక్రియ. ఎప్పటి వరకు? ఈ యాత్ర ముగించేంత వరకు. క్రీస్తు ద్వారా, క్రీస్తునందు మనము ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము. దీన్ని బట్టి మనం ఆరాధించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఒకప్పుడు పనికిరాని రాయి, మరి ఎందుకు పనికిరాని రాయిగా అది ఉంటూ ఉన్నది? 7వ వచనంలో మనం చూస్తే, మరి విశ్వసించుచున్న మీకు అది ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదో అది మూలకి తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండ ఆయన. ఇదేంటండి? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన, ఒక ప్రెషియస్ థింగ్, ఒక ప్రెషియస్, అమూల్యమైనది అంటే వాల్యుబుల్, విలువైన. సో విశ్వసించుతున్న వారందరికీ ఆయన ఎలా ఉన్నాడట? అమూల్యమైన వాడుగా ఉంటున్నాడు. మనము ఏదైనా మోర్ వాల్యుబుల్ ఒక వస్తువుని కానీ, ఒక ఏదన్నా కానీ మనం హౌ విల్ హ్యాండిల్, ఎలాగ హ్యాండిల్ చేస్తామంటే దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం కదా. అదే రఫ్ మామూలుగా రెగ్యులర్ గా ఏదో సుత్తో శానమా ఉందనుకోండి, స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి, దాన్ని ఎట్లా వాడతాం చెప్పండి? కటింగ్ ప్లేయర్ ఏదో ఉంది, ఇది వాడతా పడేస్తారు. సో అలాగనమాట. సో విశ్వసించుచున్న వారికి ఆయన అమూల్యమైన వాడు అంటున్నాడు. అయితే విశ్వసింపని వారికి ఏ విధంగా ఉన్నాడట? ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతో అది మూలకు తలరాయ ఆయన. నిషేధించినారంటే ఇల్లు కట్టువారు ఏ రాయని నిషేధించడం అంటే మరి డిసలౌడ్ అని చెప్పి రాస్తా ఉన్నాడు. కానీ అది విసర్జ్యం. నిషేధించడం అంటే అక్కర్లేదు, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్, మనకు అసలు అది అవసరమే లేదు అని కొన్ని రాళ్ళని మేస్త్రి వాళ్ళు కొన్ని పక్కకు పడేస్తా ఉంటారు. చిన్న రాలేదు కదా, అట్లా బాగా తెలుస్తుంది, కన్స్ట్రక్షన్ లో ఉంటాడు. సో కాబట్టి కొన్ని రాళ్ళను వాళ్ళు మేస్త్రీలు పైన గోవాకరాలని వర్క్ చేస్తూ ఉంటారు. కింద నుంచి పని వాళ్ళు అందించినప్పుడు చేతిలో చూస్తాడు, ఆ రాయి అక్కడ సెట్ అవుతుందా లేదో చూసుకుంటాడు, వాడతాడు. లేకపోతే బాగాలేదని పక్కన పడేసి ఇంకోటి తీసుకుంటాడు. యూ విల్ నాట్ వెయిట్. కొన్ని దాన్ని సరి చేద్దామని కూడా ఏం లేదు, పక్కనే వస్తాడు, ఇంకోటి తీసుకుంటాడు. సో అలా ఇల్లు కట్టేవారు చాలా ఎలాగైతే ఒక రాతిని నిషేధిస్తారో ఆ రాయే వారికి ఏమైందట? మూలరాయి, మూలక తలరాయి, కార్నర్ స్టోన్, హెడ్ ఆఫ్ ద కార్నర్ స్టోన్. సో ఒక మూలకి మూలరాయి అయింది, అదే తలరాయి అయింది. ఈ మూలరాల గురించి కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటున్నాను. కార్నర్ లో ఉండే వాటికి చాలా వాల్యూ ఉంటుంది, చాలా పర్పస్ ఉంటుంది స్పెసిఫిక్ గా. మధ్యలో కట్టే వాటికి ఏముంది, అలా కట్టుకుంటూ పోతుంటారు. కానీ కార్నర్ లో ఉండే వాటికి అవి వాళ్ళన్ని దాని కోణాలన్నీ చెక్ చేసి ఆ కార్నర్ లో పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మొత్తం 90 degrees కార్నర్ కరెక్ట్ గా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది మిగతా వాటిని జోడించుకుంటా వెళ్తా ఉంటుంది కాబట్టి అది సెట్ చేసుకుంటారు. ఒకటి ఇంకోటి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కట్టేటప్పుడు వాళ్ళు దారం పట్టుకుంటారు.
ఈ దారం పట్టుకొని ఆ దారంతో బేస్ చేసుకొని మిగతా రాళ్ళు కడతారు. అంటే మిగతా రాళ్ళని లైన్ లో పెట్టేదానికి ఉపయోగపడేదే ఈ యొక్క మూలరాయి. సో అన్నిటినీ ఒక క్రమబద్ధంలో తీసుకొస్తున్నాయి. ఆ చివరకు మూలరాయి ఉంటుంది, ఈ చివరకు మూలరాయి ఉంటుంది. ఒక దారం పడతారు, అన్ని ఆ దారాన్ని బేస్ చేసుకొని కడతారు. ఒకవేళ అది లేకపోతే గోడ అటు ఇటు పోతా ఉంటుంది. సో మనం కూడా ఒకప్పుడు క్రమం లేని జీవితంలో ఉన్నాం, అక్రమమైన జీవితంలో ఉంటున్నాం. యెషయా ప్రవక్త చెప్పినట్టు ఎవరికి తోసిన తోవలో వాళ్ళు తిరుగుతూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అమూల్యమైన రాయి మరి ఆయన అమూల్యమైన వాడిగా మన జీవితాల్లోకి వస్తాడో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి అది ఒక మూలరాయి, మూలకు తలరాయి అవుతాం. కాబట్టి మనం ఈ విషయంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకొని మరి ఉదయకాల సమయం మనము ఆరాధించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 8వ వచనానికి వస్తే చదవండి ఒకసారి. వాక్యమున కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అదే ఈ కట్టే వాళ్ళు వాక్యానికి అవిధేయులై తొట్టిల్చున్నారు, దాని కొరకే వాళ్ళు నియమింపబడి ఉన్నారని చెప్పి మాటలు మనం చదువుకుంటున్నాం. యెషయా ప్రవక్త కూడా ఈ మాటలు రాస్తున్నాడు. ఒక మాట చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు చూసుకుందాం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అత్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోరుగాను చుక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యముల కట్టుము, ఈ బోధ ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. చాలు. సో ఇక్కడ ఒక రాయి ఉంది. ఈ రాయి ఎలా అయిందంట, వాళ్ళకి 2 కుటుంబాలకి తగలు రాయిగా అయిపోయిందట. అంటే మరి 2 కుటుంబాలంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేమో ఇశ్రాయేల్ జనాంగము, ఒకటేమో యూదా జనాంగం. సో ఈ రెండింటికి ఏం తగులుతారు, ఏం చేస్తుందంట, తగులుతా ఉందట. కొన్ని రాళ్ళు ఉంటాయి, కాళ్ళకి అటు ఇటు తగులుతా ఉంటాయి. తగిలినప్పుడల్లా మనకి మళ్ళీ కోపం వస్తుంది, చాలా బాధ వేస్తుంది. అబ్బాయి రాయి ఏంది అని చాలా ఇబ్బంది పడుతుంటాం. చాలా అది ఆ 2 కుటుంబాలకి ఇశ్రాయేలీయులకి ఎలా ఉందంట, ఈ యొక్క రాయి తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగా, ఒక అభ్యంతరం, అబ్స్ట్రక్షన్, వారి యొక్క పురోగతికి, వారి యొక్క ముందుకు సాగేదానికి అభ్యంతరంగా ఉండే ఒక రాయి ఉందంట. ఆ రాయిగా మారిపోయింది. అది యెరూషలేము నివాసులకు ఒక బోనుగాను చిక్కువలగాను అయిపోయింది. స్టోన్ ఆఫ్ స్టంబ్లింగ్ బ్లాక్, అవరోధానికి నాందిగా ఉంది అని చెప్పేసి ఈ 2 కుటుంబాల వాళ్ళు అనుకుంటున్నారు. ఆ 2 కుటుంబాలు ఆయన ఏర్పరచుకున్న జనాంగం అయినప్పటికీ కూడా వాళ్ళు అవిధేయులై వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క రాతి పట్ల వాళ్ళు అనుకుంటున్నారు. 15వ వచనం కూడా చదవాలండి. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లి పడిపోయి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడతారు. మనలో చాలా మంది కూడా ఒకప్పుడు మనం అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఆయన కొట్టిన దెబ్బల ద్వారా మనం కూడా చిక్కుబడి మరి ఇబ్బందుల్లో పడి మళ్ళా ఆయన చేత పట్టబడిన వారం అవుతున్నాం. అనుభవంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉండి ఉంటారు. అవిశ్వాసముగా, ఆయనకు అవిధేయులుగా, ఆయన నిషేధించిన వారంగా, ఆయన రిఫ్యూజ్ చేసిన వారంగా, మరి తృణీకరించిన వారంగా మనకు ఉన్నప్పుడు మరి ఆ విధంగా
ఆయన వారిని తన తోవలోకి తీసుకొని రావడం జరుగుతుంది. మన జీవితాలు కూడా అందరికి చాలా మంది జీవితాలు అదేగా ఉంది. నా జీవితాలు కూడా మరి ఆ విషయాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. సరే, 9వ వచనం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో ఇక్కడ కొన్ని విషయాలు, ఈ మాటలు మనం చాలా సార్లు చదువుకుంటున్నాం. చాలా సందర్భాల్లో చీకటిలో నుండి మరి ఆయన ఎవరినైతే పిలువబడిన జనాంగంగా మరి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి, ఒక అద్భుతమైన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచినాడు. అదేవిధంగా మరి ఎందుకు పిలిచినాడు అంటే ఆయన యొక్క గుణాతిశయాలను, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేయడం కోసమని మనం పిలువబడిన వారంగా ఉంటున్నాం. మరి అంతేకాకుండా మరి ఏర్పరచబడిన వంశముగాను, ఈ రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధంగా, మరి దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఇది మనం బాగా జ్ఞాపకం. వీరందరూ ఎవరంటే ప్రభువుని విశ్వసించిన వారు. రైట్. సో విశ్వసింపబడిన వారి గురించి ఒక 10వ వచనంలో కూడా చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే. ఇప్పుడు ఒకప్పుడు స్థితి ఎలా ఉన్నది? మనము విశ్వసింపక ముందు ప్రజగా లేము. ఒకప్పుడు కనికరింపబడకుండా ఉన్నాము. సో ఒకప్పుడు పూర్వము మనము దేవుని ప్రజలం కాదు, ఆయన చేత కనికరింపబడక మరి మనం ఎవరో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఎప్పుడైతే ఆయన ఏర్పరచుకున్నాడో మరి అప్పుడు ఆయన పిలిచిన యొక్క పిలుపుకు మనం ఎవరైతే మరి విధేయత చూపించి వచ్చినారో మరి ఆ యొక్క పరిశుద్ధమైన, మరి అమూల్యమైన, మరి సజీవమైన రాయు ప్రభు యొద్దకు మీరు పిలువబడినారు, రాబడినారు అని చెప్పి వచ్చిన వారైన అందరూ కూడా ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నారు. అంతేకాకుండా ఆయన చేత కనికరింపబడిన వారంగా ఉంటున్నాం. సో ఇదంతా మనం ఇప్పుడు చదవబడిన వాక్యం కదండి. రైట్. సజీవమైన రాయి గురించి ఇంకా చెప్తానని చెప్పాను కదండి. రాళ్ళు ఎక్కడైనా సజీవంగా ఉంటే కదులుతాయా? మనకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఈ భౌగోళిక శాస్త్రజ్ఞులు కొన్ని విషయాలు చెప్తారు. కొన్ని రాళ్ళు భూగ లోపల నుంచి అవి కదులుతూ ఉంటాయంట, వైబ్రేషన్స్ అవుతా ఉంటాయి, ప్లస్ మెల్లిమెల్లిగా అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ పెరగడం కాబట్టి మనకు అది గమనిస్తే మనకు సరిగ్గా తెలియదు, కానీ కొన్ని వేల సంవత్సరాలకి అది కొంచెం పెరిగినట్టుగా మనము చూసుకోవచ్చు. సరే, సో ఈ బైబిల్ గ్రంథంలో కూడా మరి రాళ్ళు మరి దేవుడు వాడుకున్నాడు. ఆ రాళ్ళు ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయినట్టుగా మనం చూడొచ్చు. ఎస్, దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు మరి గొలియాతుని చంపేదాని కోసం అని చెప్పి ఏటికెళ్ళి 5 రాళ్ళు పట్టుకొచ్చాడు. ఈ 5 రాళ్లలో ఒక్క రాయిని మాత్రం ఆయన ఒడిసిల్లో పెట్టి తిప్పినప్పుడు ఆ ఒక్క రాయితో అంత 9 అడుగుల అజానుబాహుడైన ఆ యొక్క గొలియాతు ఒకటే దెబ్బ అండి. ఒకటే దెబ్బ, ఒకటే అటెంప్ట్, మల్టిపుల్ అటెంప్ట్స్ కాదు కదా. చేద్దాం, ఒకసారి తగిలితే తగులుతుంది అట్లా కాదు. అది ఎక్కడ తగిలింది అనుకుంటున్నా తెలుసా మీకు? కరెక్ట్ ఇక్కడ తగిలిందండి. ఎందుకు అక్కడ తగిలిందంటే మిగతాదంతా కూడా ఆయన ఆ యొక్క ప్రొటెక్షన్ తోటి ఉన్నాడు. ఆయన ఉంటాయి కదా, యుద్ధానికి వచ్చేవాడు కవచాలు ఇవన్నీ ధరించుకుంటారు. అట్లా హెల్మెట్ ధరించుకున్నాడు, అన్ని ధరించుకున్నాడు. ఒక్క క్యాప్ మాత్రం ఇక్కడ ఉంది. ఆ క్యాప్ లోనే దేవుడు రాత్రిని డైరెక్ట్ చేశాడు. మరి ఆ రాత్రిని ఆయన ప్రభువారు వాడుకొని మరి ఇశ్రాయేలీలకు
మరి ఆ యొక్క ఫిలిస్తీయుడైన గొలియాతు దగ్గర నుంచి వాళ్ళ విజయాన్ని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 1 Samuel chapter 17 verse 49-50. 17వ అధ్యాయము ఆ సంచిలో చేయి వేసి ఆ అందులో నుండి రాయి ఒకటి తీసి ఆ వరుసలతో విసిరి ఆ ఫిలిష్తీయులను నుదుట కొట్టెను. ఆ ఆ రాయి వాని నుదుట వచ్చినందున ఆ వాడు నేలను దూరపడెను. ఆ దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఆ ఖడ్గము లేకయే ఖడ్గము లేకయే వరుసలతోనూ వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపాను. చేతిలో ఏం లేదండి, ఒక వడిసెలు తప్పించు. కాబట్టి పాత నిబంధన కాలంలో మరి దేవాతి దేవుడు ఆయన కొన్ని రాళ్లను ప్రత్యేకంగా ఆయన పనికి వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 28, నిర్గమకాండము 28వ అధ్యాయం 30వ వచనం. ఇంకో చోట చదువుకున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 28 verse 30. ఫస్ట్ పార్ట్. మరియు నీవు ఆ న్యాయ విధాన పథకములో ఉరీము తూమీము అను వాటిని మొక్కవలెను. చాలండి. ఇక్కడ ఏముంటారట? ఇవి కూడా రాళ్ళేనండి. మరి యాజకులు మరి వాళ్ళ యొక్క ఏఫోదులో వాటిని పెట్టుకోవాలి. సో ఈ రాళ్ళు ఏం చేస్తాయంటే దేవుని చిత్తాన్ని వాళ్ళకి బయలుపరుస్తాయి. రాళ్ళు బయలుపరచడం ఏంటో దేవుని శక్తి అలాగే ఉంటుంది కదండి. ఆ యుద్ధానికి పోవాలా వద్దా? న్యాయ విధులలో ఆ న్యాయ విధానంలో దీనికి ఏం శిక్ష చేయాలా, ఎట్లా మేము చంపాలా వద్దా? ఆ రోజుల్లో దేవుడు యాజకులకి మరి ఈ ఊరిమి తుమిం ద్వారా తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు, తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. అక్కడ కూడా రాళ్లను వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఉన్న ఐగుప్తు దాసత్వం నుండి విడిపింపబడిన తర్వాత వాళ్ళు ప్రాణం వెళ్తూ 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 సీను అనే అరణ్యానికి వచ్చారు. అక్కడ ఆగి అక్కడి నుంచి ప్రయాణమై రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. ఆ రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చేటప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేకపోతే వాళ్ళందరూ కూడా మోషే మీద దేవుని మీద సనుక్కోవడం మొదలెట్టాడు. ఏమయ్యా, మాకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని మా పిల్లల్ని మా పశువుల్ని చంపడానికి కానీ. సో ఈ మోషే వెళ్ళి యేసుబా మరి దేవునికి ప్రార్థన చేశాడు. దేవా మరి వాళ్ళు ఇట్లా సనుగుతున్నారు, కొద్దిసేపు అయితే నన్ను రాళ్ళతో కొట్టేటట్టున్నారు అనేది ప్రార్థిస్తాడు. ప్రార్థించేటప్పుడు మరి యెహోవా దేవుడు మరి మోషేకి చెప్తాడు, నువ్వు కొంతమంది పెద్దలను తీసుకొని మరి నువ్వు ఏ నదినైతే ఏ కర్రకైతే ఆ నదిని కొట్టావో ఆ కర్రను తీసుకొని కోరేరు కొండ మీ దగ్గర ఉన్న బండ దగ్గరికి వెళ్ళి నేను ఆ బండ మీద ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మోషే ఆ బండను కొట్టినప్పుడు బండలోంచి ఏమొచ్చాయి? ఫౌంటైన్. కాబట్టి మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజుల్లో పాతకాలంలో సజీవమైన రాళ్ళంటే ఇదేనండి. దేవుడికి ఉపయోగపడినది, దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుని చేత వాడబడినది. మరి మనకు కూడా ఒక అమూల్యమైన రాయి ఉందండి. ఆ రాయి క్రీస్తు యేసు అనే బండ. ఆ బండ మీదనే ఆయన మనల్ని నిలబెట్టాడు. నాశనకరమైన గుంటలో నుండి, దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి నా పాదములను బండ మీద నిలబెట్టి నా అడుగులను స్థిరపరచునా అని చెప్పి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. సో
సో ఒక గుంటలో నుంచి లేవబెట్టి, ఊబిలో నుంచి ఆయన లేవబెట్టి మరి నా పాదాలను బండ మీద నిలబెట్టినాడు. సో బండ మీద నిలబెట్టినాడంటే ఎక్కడ నిలబడ్డాము? బండ మీద నిలబడ్డాం కదండి. మరి మనం వెయిట్ 60 కేజీలో, 30 కేజీలో, 40 కేజీలో ఉంది. అది మోస్తా ఉందా లేదా బండ? చాలా ప్రతి ఒక్కళ్ళ యొక్క భారాలు మోస్తూ ఉందండి. సమస్త భారం మోస్తూ అట్లా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అనుదినము మా భారం భరించు దేవా అని చెప్పి మనం పాడుకుంటాము. కీర్తనకారుడు కూడా అదే మనం చెప్తా ఉన్నాడు. సో దినదినము ఆయన మన భారాన్ని, ఆ బండగా మన బాధాలను ఏ బండ మీద అయితే మనం నిలబడ్డామో ఆ క్రీస్తు అనే బండ మనల్ని నిత్యము మన భారాల్ని మోస్తూ ఉంది. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి కొంతమంది అయితే మరి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తూ మరి బుద్ధిమంతుడు మరి బండ మీద ఇల్లు కట్టుకుని వాళ్ళుగా ఉంటాడు. మరి వాన కురిసినను, వరద కొట్టినను, గాలి వీసినను ఆ ఇల్లు పడిపోదు. కాబట్టి ఎందుకంటే దాని బండ మీద వేయబడి ఉంటుంది కాబట్టి. మరి అంతేకాకుండా మరి ఎవరైతే మరి ఇసుక మీద కట్టుకుంటారో వాళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారు. వాన కురిసెను, మరి వరద కొట్టను, గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు కూలిపోవను, దాని పాటు గొప్పదని చెప్పి మనం సువార్తలో చదువుకుంటున్నాం. సో ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటారో వారి యొక్క ఇల్లు నిరంతరం నిలబడుతుంది. ఇల్లు అంటే ఇక్కడ వారి యొక్క జీవితము, వారి యొక్క జీవితం. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్తా ఉన్నాడు, నువ్వు మరణకరమైన వ్యాధితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఆయన ఏం చేశాడు? పనివాడిని పెట్టుకుని ఇల్లంతా సర్దిపించుకోవాలా? అది ఆయన చక్కబెట్టుకున్నది ఏంటి? ఆయన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. కాబట్టి ఇల్లు అనేది మన యొక్క జీవితానికి సంబంధించింది. ఎవరైతే ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద వాళ్ళ యొక్క జీవితాన్ని కట్టుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించబడరు. పరిస్థితులు మారుతాయి, వాన వస్తుంది, వర్షాలు వస్తాయి, గాలి విసురుతుంది. గాలి దురాత్మలకు సాదృశ్యము, జలములు మరణానికి సాదృశ్యము. సో ఇలాంటి పరిస్థితులు ఏ వచ్చినప్పటికీ కూడా అది కూల్చబడదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు సాగిపోదామండి. ఈ విధంగా మరి చాలా ఉన్నాయండి, ఇంకా టైం అయిపోతా ఉంది. మరి మనం కూడా ముగించుకుందాం. మరి ఇంతవరకు దేవుడు ఇచ్చిన యొక్క ఆత్మీయ లేఖన భాగాలను బట్టి మనం కూడా మరి ఒకప్పుడు మరి నిర్జీవమైన స్థితిలో ఉంటున్నామండి. ఎందుకు పనికిరాని స్థితిలో, నిర్జీవమైన స్థితిలో ఉన్న మనల్ని ఆయన సజీవులుగా మార్చినాడు. నిర్జీవమైన రాయి ఏ విధంగా అయితే సజీవమైన రాయి దగ్గరకు వచ్చినప్పుడు సజీవమైన రాయి అయిందో, మరి మనల్ని కూడా ఆయన సజీవులుగా మార్చినట్టుగా మనం చూస్తాం. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన స్థితిలో, చచ్చిన వారమై ఉండగా, నిర్జీవమైన స్థితిలో ఉండగా మనల్ని ఆయన నిత్య జీవంలోకి నడిపించి మన సజీవమైన నిత్యము జీవించేదానికి ఆ భాగ్యంగా కలగజేశాడు. సో దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నామండి. ఇది మన జీవితాల్లో చేయడం కోసం ఆయన మరి అనుకున్నామని ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఐజాయా చాప్టర్ 51 verse 1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఉన్న వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. ఏ బండ నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. సో మనం అందరం కూడా ఒక బండ నుంచి చెక్కబడ్డాం. We are all engraved. చెక్కబడుట అంటే మరి ఇదే యెషయా గ్రంథంలో మనం చూస్తాము. ఆయన అరచేతుల్లో మనమందరం కూడా చెక్కబడినవా. సో
సో మనల్ని సజీవమైన రాయిగా చేయడం కోసము, సజీవులుగా చేయడం కోసము అది సజీవుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి సజీవమైన రాయిగా మనల్ని ఒక ఆత్మ మందిరంగా కట్టే నిమిత్తము మరి ఆయన మనందరినీ చెక్కినట్టుగా మనం చూస్తున్నాం. మనందరం కూడా ఆయన చేతుల్లో చెక్కబడి ఉంటున్నాం. ఎంతో బాధను వచ్చాడు, ఎంతో శ్రమను వచ్చాడండి. చెక్కబడ్డం అంటే అది ఎంత చాలా మరి ఏదో చిన్నగా ఒక సింపుల్ గా ఒక మాట చదువుకుంటున్నాం, కానీ అది ఒక ఆశీమాషి కార్యక్రమం కాదు. అది మనం ఒక చిన్న ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే సూది గుచ్చుకుంటేనే అబ్బా అంటాం కదా. మరి ఒక్కసారి చెక్కబడ్డం అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూడండి. కాబట్టి దేవాది దేవుడు మనల్ని సజీవులుగా చేయడం కోసము మరి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టే నిమిత్తము ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా ఆయన ఏర్పరచుకోవడం కోసము మరి ఆయన మనందరినీ ఆయన చెక్కబడిన ఆ యొక్క రాతిలో చెక్కబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వివేకాల్సిన మనము ఆరాధించుకున్నాం.